నిలబడరా చూసుకో లైటింగ్. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. శుక్రవారం వెలువడైన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నరాజు గారు మెజార్టీ సాధించి విజయం సాధించారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ విజయం ఎలా భావిస్తున్నారు? ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి కూడా, కాంగ్రెస్ రెబల్ గా ఉండి కూడా మీరు విజయం సాధించారు. ఈ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఈ విజయం విషయంలో మన 18వ డివిజన్ ప్రజలందరూ కలిసి కూడా నేను పనిచేస్తా, కొత్త కార్పొరేషన్ ఏర్పడ్డది, ఆ కార్పొరేషన్లో ఎవరైతే పని చేయగలుగుతారన్న ఉద్దేశం చూసినాం. మీరు నిన్న వెలువడిన ఫలితాలలో బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంత అయింది. 2684 ఓట్లు పోలైతే 137 ఓట్లు బీఆర్ఎస్ కు, 105 ఓట్లు బీజేపీకి వచ్చింది. అంటే కనీసం 10% ఓట్లు కూడా వాళ్ళు పోల్ చేసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ వన్ సైడ్ ఓటింగ్ చేయడం జరిగింది. వన్ సైడ్ అంటే నాకు 1320 ఓట్లు వన్ సైడ్ వేయడం, 50% పోలింగ్ నాకు చేశారు. అంటే పోల్ చేసిన దాంట్లో 50% పైన జనాలు కూడా ఓటింగ్ లో మనం పాల్గొని మనకు ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఈ వార్డుని ఎంతో అభివృద్ధి చేశాను. 2005 నుంచి కూడా ఇక్కడనే ఉంటూ ప్రజలలో ఒక మనిషిగా నేను ఉంటూ, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటూ, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఫోన్ చేసిన 5 నిమిషాలలో వాళ్ళకి అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ పోతున్నా. కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తే కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చూడకుండా నాకు చాలా జనాలు పట్టం కట్టిరు. ఈ గెలుపు నాది కాదు, ప్రజల గెలిపే ఇది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పనిచేయడానికి వాళ్ళు ఆదరించి మనల్ని చేసినందుకు నేను ఇక్కడ ఉన్న సమస్యలు, మౌలిక వసతులు కూడా అన్ని ఎమ్మటే ఏ సమస్యలు తెలుసుకొని నేను 20 తారీఖు తర్వాత ప్రతి బజారు కూడా తిరిగి సమస్యలను నోట్ చేసుకొని ఆ సమస్యలు కూడా తీర్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మంత్రి గారు వచ్చి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కాదని నీకే పట్టం కట్టడానికి కారణం ఏంటి? నేను చెప్పాను కదా, 2005 నుండి ఇక్కడనే ఉంటూ ప్రజలకు ఇది అభివృద్ధి చెందిందంటే, ఇప్పుడు నేనున్న ప్లేస్ 2005లో 700 రూపాయల గజం ఉంది రేట్. ఈ రోజు 30,000 గజం అయింది. రీజన్ ఏంది? రేట్ పడడానికి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు, నల్లాలు, ఎన్ని వాటర్ సప్లై అన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది రేటు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నా కదా, ఈ ప్లేస్ 700 రూపాయలకు 2005లో గజం ఉంటే కనీసము 20 ఏళ్లలో ఇది 30,000కి జరిగింది. ఎన్ని రెట్లు పెరిగిందో మీరు ఆలోచించండి. అంటే ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసే లీడర్నే కోరుకుంటారు పబ్లిక్. ఎందుకంటే ఎవరి నుంచి పని అవుతుందో వారినే కోరుకొని పట్టం కట్టిరు. ఎందుకంటే పని చేయగలుగుతానే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని చెప్పి వాళ్ళు ప్రజలు నన్ను ఆదరించి గెలిపించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు గెలిచారు. ఈ గెలుపుతో మీకు ఆ కాంగ్రెస్ ఒక సమాధానం, మీరు మంత్రి గారిని కలిసే ఆలోచన ఉందా? ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మేము గెలిచిందే నిన్న. ఇప్పుడు నేను ఇంకా మా కార్యకర్తలు అందరం కలిసి కూడా నిన్న డోర్ టు డోర్ ర్యాలీ చేయడం జరిగింది. తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత అభివృద్ధి కొరకు నిర్ణయం తీసుకొని ఆలోచన చేస్తాం. కానీ ఇంక ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేడం, మీరు చెప్పండి, మహిళా అభ్యర్థిగా గెలిచారు, మహిళలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? 18వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. మీ ఓటు వేసి మమ్మల్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు. నేను వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, నీటి వసతి కానీ, రోడ్డు సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, స్త్రీలకు కావాల్సిన ఉపాధిని కల్పిస్తాను. ఇది చూడొచ్చు, మనం ఎంత నా మీద నింద ఆరోపణలు చేసినా కానీ, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినా కానీ, ఈ డివిజన్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకొని నేను గతంలో చేసిన అభివృద్ధిని
చూసి గమనించి నాకు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా విజయాన్ని చేకూర్చారు. వాళ్ళ ప్రజల రుణం ఎన్నడూ తీర్చుకోనుంది. ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్ది ఇంకా ఉన్నత స్థాయికి అగ్రహంగా నిలుపుతారని మనతో తెలుపుతాను. మహావిజన్ లక్ష్మణ్తో బాలరాజు, నల్గొండ 18వ డివిజన్.